మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వచ్ఛ శివరాత్రి పేరిట అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ఎదుట శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు శివరాత్రి పండుగను స్వచ్ఛ శివరాత్రిగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గుడి లోపలికి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంబంధిత వస్తువులకు బదులుగా జూట్ బ్యాగులను వాడవలసిందిగా శకుంతల పేర్కొన్నారు. పూజకు వెదురు బుట్టలు, క్లాత్ బ్యాగ్స్ ను భక్తులకు పంచి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతలతో పాటు వావ్ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ సురేష్, గండాలయపేట ఇస్లాంపేట శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ బి హేమలత, ఆర్పీలు, స్వచ్ఛ అంబాసిడర్లు, మహిళా గ్రూప్ సభ్యులు, వివిధ సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనము మహాశివరాత్రిని వైభవపేతంగా జరుపుకుంటున్నాము ఈ నెల 15వ తారీఖున. అయితే మనము శివరాత్రిని ఏ విధంగా అయితే భక్తి ప్రవృత్తులతో జరుపుకుంటున్నామో అదే సందర్భంలో మన స్వచ్ఛత పట్ల, పర్యావరణం పట్ల కూడా కొంత అవగాహనతో ఉండాలని చెప్పేసి ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో మరీ ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క కొబ్బరికాయ కావచ్చు, లేకపోతే సాంబ్రాణి కడ్డీలు, పూజా సామాగ్రి మొత్తం ప్లాస్టిక్ కవర్లో తీసుకొని వెళ్ళటము, ఆ ప్లాస్టిక్ కవర్లు అక్కడ అయిపోయిన వెంటనే అక్కడ పక్కన ఎక్కడో పడేసేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. మనము చేసే పని ఎంత పవిత్రమైనదో దాంతో పాటుగా ఆ యొక్క మనం ఉపయోగించే మెటీరియల్ ఇవన్నీ కూడా అదే రకంగా ఉపయోగించాలని కోరిక. దాంతో పాటే ఈ రోజు మనము వెదురుతో తయారు చేసిన బుట్టల్ని, అదే విధంగా జూట్ తో తయారు చేసిన పూజ బుట్టని, సంచిని మనం ఒక స్టాల్ లాగా పెట్టడం జరిగింది. ఇది శివరాత్రి సందర్భంగా ఈ స్టాల్ కంటిన్యూ చేస్తామని తెలియచేయటమైంది. ఇవన్నీ కూడా రీయూజబుల్, ఎకో ఫ్రెండ్లీతో తయారు చేసిన పదార్థాలతోటి ఉన్నాయి. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం జరిగింది. మీరందరూ కూడా వాటిని వాడకుండా ఇలాంటివి తిరిగి మనం పాత రోజుల్లో మీ అందరికి అలవాటు, గుడికి వెళ్ళాలి అంటే మనందరం అప్పటి రోజుల్లో పూల బుట్ట పట్టుకొని వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు ఆ పూల బుట్ట పోయింది, ఎక్కడికక్కడ ఒక కవర్ పట్టుకొని వెళ్తున్నాము. అంత చక్కగా మనము చాలా భక్తితోటి, మంచి శ్రద్ధతోటి ఎంతో చక్కగా మనము తయారై కూడా వెళ్తూ ఆ ప్లాస్టిక్ కవర్ అనేది వాడకుండా ఉండి ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ వాటితో మనం గనక ఈ పూజా సామాగ్రి వాడితే అది పర్యావరణానికి మేలు చేస్తుందని తెలియచేయటమైంది. దాంతో పాటు కూడా గుడి ప్రాంగణంలో కూడా ఎక్కడంటే అక్కడ ఈ కవర్స్ కానీ, వాడేసిన పూజా సామాగ్రి కానీ ఇవన్నీ కూడా పడేయకుండా ఒక పద్ధతిలో మనము ప్రత్యేకంగా ఎంటీఎంసీ ఈ యొక్క డస్ట్బిన్లు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తుంది. వాటిని పెట్టిన చోటనే వాడినట్లయితే కనుక మన చుట్టుపక్కల ఉండి ఇది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం గుడి ముందు మనంగా చేసిన ఆ యొక్క దీపారాధన కావచ్చు, ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా భక్తులకు వాడుకునే అవకాశం ఉండేటట్లుగా కూడా ఉంటుంది, చుట్టూతా ప్రాంగణం అంతా పవిత్రంగా ఉండటం ద్వారా. కాబట్టి మరోమారు మనము ఈ యొక్క స్వచ్ఛ మంగళగిరికి కట్టుబడి ఉన్నామని, ఎంటీఎంసీ దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతుందని తెలియజేస్తూ ప్రజలందరికీ మరోమారు స్వచ్ఛ శివరాత్రి శుభాకాంక్షలు. స్వచ్ఛతే ఆరోగ్యానికి బాట, స్వచ్ఛతే ఆరోగ్యానికి బాట. స్వచ్ఛ మంగళగిరి, స్వచ్ఛ ఎంటీఎంసీ, స్వచ్ఛ మంగళగిరి, స్వచ్ఛ ఎంటీఎంసీ.
ఊరు మన బాధ్యత. మన 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 ఊరు మన బాధ్యత. పరిశుభ్రతే మన లక్ష్యం. పరిశుభ్రతే మన లక్ష్యం. చెత్త తగ్గించు ప్రకృతిని రక్షించు. చెత్త చెత్త తగ్గించు తగ్గించు ప్రకృతిని రక్షించు. చెత్త తగ్గించు ప్రకృతిని రక్షించు. పరిశుభ్రతతో ప్రకృతికి ఘనత. పరిశుభ్రతతో ప్రకృతికి ఘనత. పరిశుభ్రతతో ప్రకృతికి ఘనత.